హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక కుకింగ్ అండ్ బేబీ వ్లాగ్. సింపుల్గా టేస్టీగా చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని టింగ్మని మోగియండి. 2 కేజీల బోన్లెస్ చికెన్ తీసుకొని అర స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ను వేసి ఒకసారి ముక్కలకు పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి. మీరైతే గ్యాస్ స్టవ్ మీద చేసుకోవచ్చు. చికెన్లోని వాటర్ అంతా అయిన దాకా చికెన్ని ఉడికించుకోవాలి. చికెన్ అంతా డ్రై అయిన తర్వాత 2 కేజీల చికెన్కి అర కేజీ ఆయిల్ పడుతుంది. అంటే కేజీ చికెన్కి 250 గ్రామ్స్ ఆయిల్ పడుతుంది. వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చికెన్ బాగా వేగింది, పర్ఫెక్ట్గా వేగిందని తెలియడానికి బుడగలు రాకుండా నూనె పైన చూసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పెనంలో కొంచెం ఆయిల్ ఉంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసి వేగనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవడం వల్ల చికెన్ పచ్చడి అనేది 2 నెలలు బాగా నిల్వ ఉంటుంది. తర్వాత మనం వేయించిన చికెన్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని రెండింటిని వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తగినంత పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్టు, కారం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వీడియోలో నూనె ఎక్కువగా ఉంది అంటే అనుకోవద్దండి. చికెన్ పచ్చడి అనేది నూనె ఎక్కువ పీల్చుకుంటుంది. మెంతులు, ఆవాల పౌడర్ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చడి చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.